మనందరికీ భూమి సన్ చుట్టూ చాలా వేగంగా తిరుగుతుందని మాత్రమే తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఆ మూమెంట్ని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? నిజానికి భూమి గంటకి 1,07,000 కిలోమీటర్ల వేగంతో సన్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక్క సెకండ్లో 30 కిలోమీటర్లు. అంటే మీరు ఈ వీడియో కంప్లీట్ చేసే టైంకి ఎర్త్ కొన్ని వందల కిలోమీటర్లు మూవ్ అయ్యి ఉంటుంది. కానీ మనం ఆ మూమెంట్ని అసలు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? దీనికే ఫిజిక్స్లో ఒక థియరీ ఉంది. దాని పేరు రిలేటివ్ మోషన్. నిజానికి మన బ్రెయిన్ స్పీడ్ని డైరెక్ట్గా ఫీల్ అవ్వలేదు. ఫీల్ అవ్వాలంటే పక్కన ఏదైనా మూవ్ అవ్వాలి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ మీరు బైక్ మీద వెళ్తున్నారు, మీకు గాలి వేగంగా వీస్తుంది, చెట్లు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తాయి, స్పీడ్ని ఫీల్ అవుతారు. అదే ఏరోప్లేన్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యి దాని స్పీడ్ని స్టేబిలైజ్ చేశాక మీరు విండోస్ క్లోజ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకుని ఆలోచిస్తే మీకు అనిపిస్తుంది, అసలు మనం ఫ్లై అవుతున్నామా, గ్రౌండ్ మీద ఉన్నామా అస్సలు తెలియదు కదా. ఎందుకంటే పక్కన కంపేర్ చేయడానికి బ్రెయిన్కి ఏమీ లేదు. ఎర్త్కి కూడా ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. నువ్వు, నీ ఇల్లు, గాలి, క్లౌడ్స్ అన్నీ ఒకే స్పీడ్లో మూవ్ అవుతున్నాయి. మన బ్రెయిన్కి ఇది మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవ్వట్లేదు అని అర్థం అవ్వడానికి పక్కన ఏదైనా రిఫరెన్సే లేదు కదా. అందుకే ఎర్త్ కామ్గా సైలెంట్గా అనిపిస్తుంది. మనం ఆ మూమెంట్ని ఫీల్ అవ్వలేము. కానీ రియాలిటీలో మనం ఒక జైంట్ స్పేస్ షిప్లో ఉన్నాం. దాని పేరే ఎర్త్.